హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఉన్నటువంటి బ్లూ ప్రింట్ అండి. సో మారినటువంటి నూతన సిలబస్ ప్రకారం అంటే ఇయర్ కూడా మనకి అంతకుముందు ఫస్ట్ ఇయర్ ఎలా అయితే 85 మార్క్స్కి ఉందో సో సెకండ్ ఇయర్ కూడా 85 మార్క్స్కి ఉంటుందండి. సో టోటల్ వచ్చేసి దాని యొక్క చాప్టర్స్ మొత్తం మళ్ళీ మనకి 14 చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్ యొక్క వెయిటేజ్ ఇప్పుడు మనకి రిలీజ్ అయింది. ఓకే, సో నీకు 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, సో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్స్. ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్స్లో 1 మార్క్స్ 2 మార్క్స్ ఒకటి 4 మార్క్స్ ఒకటి 8 మార్క్స్ ఏమీ రాదండి. అలాగే ఎలక్ట్రిక్ పొటాన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో 2 మార్క్స్ అండ్ 4 మార్క్సే, 8 మార్క్స్ ఏమీ ఉండవు. ఓకే, తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీలో 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్. అలాగే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో 2 మార్క్స్ 8 మార్క్స్. సో ఇక్కడ 1 మార్క్స్ 4 మార్క్స్ ఏమి ఉండవు. అలాగే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో 1 మార్క్స్ ఉంది, 2 మార్క్స్ ఉంది, 4 మార్క్స్ ఉంది. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో కూడా 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్. అలాగే ఆల్టర్నేటింగ్ కరెంట్లో కూడా 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ ఏముండవు, 8 మార్క్స్ ఉండవండి. అలాగే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్లో సో 2 మార్క్స్ ఒకటి 8 మార్క్స్ ఒకటి. అలాగే వేవ్ ఆప్టిక్స్లో 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ ఉంటుంది, 8 మార్క్స్ ఉండదు. డివైన్ నేచర్ రేడియేషన్ ఆఫ్ మ్యాటర్లో 1 మార్క్స్ ఉండవు, 2 మార్క్స్ ఉంటుంది, 4 మార్క్స్ ఉంటుంది. అలాగే ఆటమ్స్లో 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ ఉంటుంది, 8 మార్క్స్ ఉండవు. అలాగే న్యూక్లియర్లో ఓన్లీ మనకి 2 మార్క్స్ 8 మార్క్స్ ఉంటుంది. అలాగే సెమీ కండక్టర్ డివైజెస్లో 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో టోటల్గా మనకి 85 మార్క్స్ కండి. కాబట్టి ఇక్కడ 8 మార్క్స్ చాప్టర్ వచ్చేసి మనకి చూడండి జాగ్రత్తగా, 8 మార్క్స్ చాప్టర్స్ 3 అండి. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో ఒకటి, అదొకటి. తర్వాత రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. సో తర్వాత వచ్చేసి న్యూక్లియర్. అంతకుముందు మనకి న్యూక్లియర్ చాప్టర్లో యాజ్ యూజువల్గా ఉన్నది, బట్ కొన్ని క్వశ్చన్స్ డిలీట్ అయిపోయాయి. సో రే ఆప్టిక్స్లో ఇంతవరకు 8 మార్క్స్ లేదండి, కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో కూడా అంతకుముందు 8 మార్క్స్ లేవు, సో 8 మార్క్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. కాబట్టి అంతకుముందు కరెంట్ ఎలక్ట్రిసిటీలో 8 మార్క్స్ ఉండేది, ఆ 8 మార్క్స్ మనకు కూడా తీసేశాడు. కాబట్టి టోటల్గా వెయిటేజ్ వచ్చేసి మనకి ఇలా ఉందండి. సో కాబట్టి ఏదేమైనప్పటికీ ఈసారి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సో క్వశ్చన్స్ కానివ్వండి, 4 మార్క్స్ కానివ్వండి, 2 మార్క్స్ కానివ్వండి, కొంచెం అంటే ఎఫెక్టివ్గా చదివితే కానీ మనం 1 మార్క్స్ 2 మార్క్స్ అయితే మనం బాగా చదవలేం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు చాప్టర్లో ఏ చాప్టర్కి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో కూడా మనం వీడియో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.